మానసాదేవి అమ్మవారి గుడిలో కోలాటం వేశాము అనేసి చెప్పాం కదండీ! దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో ఇదైతే ఉంటుంది. ఇంకా అంతా చూసేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాము. దర్శనం అయితే సరిగా కాలేదండి. ఎందుకంటే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. అందులో ఆటో అతనైతే తొందర పెడుతున్నారని చెప్పేసి మేము బయట నుంచే దర్శనం అయితే చేసేసుకొని బయలుదేరిపోయాము. ఇక్కడ చూస్తే గుడి మొత్తం అంతా కూడా నాగపడకలతోనే ఉంటుందండి. ఎందుకంటే మానసాదేవి అమ్మవారు అంటే మొత్తం కూడా పాములతోనే ఉంటుంది. గుడి మొత్తం కూడా అలాగే అలంకరించి అయితే ఉంటారు. చాలా చాలా బావుంటుంది. ఎవ్వరూ లేనప్పుడు వస్తే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో నాకు వీలైనంత వరకు మీకు అమ్మవారిని చూపిద్దాము అన్నట్లుగా నేనైతే ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. సో, యాడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. చూసారు కదా! జనాలు ఎంత ఎక్కువగా వచ్చారో. సో, ఇదంతా కూడా మీకు చూపించడానికి నేనైతే వీడియో అనేది పెడుతున్నానండి. ఎందుకంటే చాలామంది డైరెక్ట్‌గా చూడలేరు గదా! సో, ఇలాగా వీడియోస్‌లో అన్నా చూస్తారు. ఎక్కడ ఏం జరుగుతుంది అన్నట్లుగా నేనైతే వీడియో అంతా కూడా తీశాను. నేను వెళ్ళే ప్రతి చోటికి కూడా వీడియోస్ అయితే కంపల్సరీగా తీస్తూ ఉంటానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అద్విత అయితే కోలాటం వేస్తుంది. అందరూ అక్కడ వేస్తే మా అద్విత మాత్రం ఇక్కడ వేస్తూ ఉంది. ఈ క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకుందాము అన్నట్లుగా నేనైతే వీడియోలో యాడ్ చేస్తూ ఉన్నాను. దర్శనం అంతా చేసేసుకొని ఇంక బయటకైతే బయలుదేరిపోతున్నామండి. ఇక్కడ ఒక విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే అమ్మవారి సారీ వచ్చేసి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడే ఇస్తున్నారు. అక్కడ లలితాంబ గుడి దగ్గర మాత్రం చాలా అల్లకొల్లారం అయితే అయిపోయిందండి. అందుకోసం ఇక్కడ చాలా మంచిగా అయితే ప్లాన్ చేశారు. సో, అందరికీ కూడా ఈ విధంగా అయితే ఇచ్చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కవరు. ఇంక కోలాటం వేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నారు. సో, ఇక్కడంతా కూడా వీడియో అయితే తీసుకుంటున్నాము. చాలా ఎంజాయ్‌గా అయితే ఉంటుందండి. ఇక్కడ అందరితో కలిసి కోలాటం వేయడం అనేది. సో, ఏమేమి ఇచ్చారు, ఏంటి ఇవన్నీ కూడా చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ గుడొచ్చేసి కన్మనపల్లి దగ్గరైతే ఉంటుందండి. చాలా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత కవర్‌లో ఏమేమి ఇచ్చారు అమ్మవారి శారీ అని చెప్పేసి మేమైతే తీస్తున్నాము. సో, ఇక్కడొచ్చేసి మంచి ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. మేమైతే బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా అద్వితకి డ్రెస్‌లాగా అయితే మా లక్ష్మీదేవి అయితే స్టిచ్చింగ్ అయితే చేసింది. అవన్నీ కూడా షార్ట్ వీడియోస్‌లో నేనైతే అప్‌లోడ్ చేస్తాను. ఇంక బ్యాంగిల్స్ ఇచ్చారు. ఒక నిమ్మకాయ ఇచ్చారు. దాని తర్వాత ఆకు, వక్క ఇంక నెక్స్ట్ లడ్డు, నిప్పట ఇవన్నీ కూడా ఇచ్చారండి. అమ్మవారి చీర, సారె కాబట్టి ఇంగ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇంగ అత్త, అల్లుడు కలిసి ఈ విధంగా అయితే కూర్చొని తింటున్నారండి. సో, నేనైతే ఈ సంవత్సరమే ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి పుట్టింటి పట్టు చీర, సారె అని చెప్పేసి కార్యక్రమం జరుపుతారు అని చెప్పేసి. సో, ఈ అదృష్టం దక్కినందుకు చాలా చాలా మంచిగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇంకా కోలాటం గ్రూప్ తరపున మా లీడర్‌కైతే సన్మానం కూడా చేశారండి. ఈ మూమెంట్ అయితే మేము మిస్ అయిపోయాము. ఎందుకంటే సగం దూరం వెళ్ళిన తర్వాత మా లీడర్‌కైతే ఫోన్ చేశారు. సో, ఆ అక్క అయితే వచ్చి ఇంగ ఈ విధంగా అయితే సన్మానం చేపించుకునేది. సో, అక్కడ ఉండింటే మేము కూడా చూసేవాళ్ళం కదా అని కొంచెం ఫీల్ అయ్యాము. సో, ఇదంతా జరిపించింది ఆ అక్కే కాబట్టి సన్మానం చేశారు. చాలా మంచిగా అయితే అనిపించింది. ఈ పాట వింటే నాకు చాలా ఇష్టమండి. చాలా మంచిగా అనిపిస్తుంది. కోలాటం వేస్తా ఉన్నా గూడా దుర్గమ్మ సాంగ్ అనమాట. చాలా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అందుకోసమే ఈ వీడియో అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇంక కోలాటం వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఒక్కొక్కటిగా నేనైతే అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. ఇంక అగ్ని పరీక్ష, బిగ్ బాస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన టీసీఏ వ్లాగ్స్‌లో నేనైతే ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి చూసేయండి. ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మనకైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. టీసీఏ ఆఫీషియల్స్ అని ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఫాలో అయితే అవ్వండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఇలాగే సపోర్ట్ చేస్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. పాట చెప్పాను కదా! చాలా మంచి బీట్ అయితే ఉంటుంది. అమ్మవారి సాంగ్ కాబట్టి ఇంకా మంచిగా వేయాలి అన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతూ ఉంటుందండి. ఇదండి మానసాదేవి గుడిలో కోలాటం అయితే ఈ విధంగా జరిగింది. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.